సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. నిజమే, చాలా అద్భుతమైన మాట. అట్టి సమాధానం చేత మమ్మల్ని నింపండి తండ్రి. పాస్టర్ గారు ఎప్పుడు మనం చూడలేదు, గుర్తుపడతాడంటావా? గుర్తుపడతాట్లే, పదరా. పాస్టర్ గారు బయట కూర్చున్నారు. అయితే మరీ మంచిది, పద. వందనాలు పాస్టర్ గారు. వందనాలు పాస్టర్ గారు. వందనాలయ్యా, బాగున్నారా? బాగున్నాం సార్. బాగున్నామండి. రండి, కూర్చోండి. కూర్చోనయ్యా. బాగున్నారా పాస్టర్ గారు? బాగున్నానండి. రేయ్, నువ్వు చెప్పరా. పెద్దోడు కదన్నా, నువ్వే చెప్పు. అలాగే పాస్టర్ గారు, ఈసారి క్రిస్మస్ మాత్రం ఇరగదీసేద్దామండోయ్. మామూలుగా ఉండదండి, ధూమ్ ధామ్గా చేస్తాం. తీసేస్తామంటే వేరేలాగా అనుకోకండి. పోయినసారి లైటింగ్కి 2 లక్షలు ఖర్చు పెట్టాం. ఈసారి ఒక 5 అనయ్య. ఈసారి ఆర్కెస్ట్రా హైదరాబాద్ నుంచి పురమైద్దాం అనుకుంటున్నానండి. దానికి వాళ్ళు వచ్చండి. ఆ సంగీతానికి తగ్గట్టు కేరళ నుంచి ఓ తెలుగు సింగర్ రప్పిద్దామండి. పోయినసారి చాలా చిన్న స్టార్ పెట్టారండి. ఈసారి ఒక 20 అడుగులు స్టార్ పెట్టిద్దామండి. స్టారే అంటే ఏంటనయ్య, మరి బాంబుల సంగతి మర్చిపోయావు. పోయినసారి తారాజావులో బాంబులు చాలా తక్కువ కాల్చామండి. ఈసారి ఒకటి నిశ్చయించుకున్నాం, మినిమం 2 lakhs ఖర్చు పెడదాం అనుకుంటున్నాం అండి. కరెక్ట్. ఊరంతా దద్దరిల్లిపోవాలి. ఊర్లో ఎవరిని నిద్రపోకుండా చేసేస్తానండి. స్టేజు, డెకరేషను, LED వాళ్ళు, సౌండ్ అండి. ఈ 4 ఓ 3 లక్షలు వేసుకుంటామండి. ఈసారి మన సండే స్కూల్ పిల్లలకే 20 పాటలకి డ్యాన్స్లో, కుదిరితే ఇంకో 5. డ్యాన్సులే కదండోయ్, మా యూత్ కుర్రలు స్కిట్లు కూడా ఉన్నాయి. కడుపుబ్బా నవ్వించేస్తాం. ఇక పండగ వాతావరణం క్రియేట్ చేసేస్తాం అక్కడ. ఇక మామూలుగా ఉండదండి, దుమ్ము ర్యాగ్ కొట్టేస్తాం అంతే. ఏండోయ్, మాటల్లో పడి మర్చిపోయాను. అన్నిటికంటే ముఖ్యమైంది ఇందు, అదేనండి, భోజనాలు. పోయినసారి 50 ఏటలు వేసామండి. ఈసారి పక్క ఊరిలో కూడా చెప్తాం, మినిమం 100 ఏటలు వేయాలండి. కూర సరిపోలేదండి లాస్ట్ ఇయర్. వీటితో పాటు చికెన్ కర్రీ, రొయ్య పాలవ కూడా ఉంటుందండి. ఆకు నిండా ఐటమ్స్ అండి. ఈ క్రిస్మస్కి తిన్న వాళ్ళు మళ్ళీ వచ్చే క్రిస్మస్ దాకా గుర్తుపెట్టుకోవాలండి. వెదవరండ్ర చీరలో ఆ పేదోళ్ళందరికీ బట్టలు పెడదాం అనుకుంటున్నామండి. ఈ క్రిస్మస్లో ఫుల్ అట్రాక్షన్ క్రిస్మస్ తాత, 100 కేజీల కేకు, పిల్లలకేమో గిఫ్ట్లు. పాస్టర్ గారు, మీకు కూడా కొత్త బట్టలు కొనేస్తానండి, మీ ఫ్యామిలీకి కూడానండి. ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు అనుకుంటున్నారు? వచ్చిన జనాన్ని క్రిస్మస్ పేరుతో తృప్తిపరచాలి. పాస్టర్ గారు, ఈ క్రిస్మస్ ఎంత ఖర్చు మేము చూసుకుంటాం. ఇందా నుంచి మేము మాట్లాడతాం, మీరేం మాట్లాడండి అండి. అదేం లేదండి. మాట్లాడండి మరి. అన్నీ బాగానే చెప్పారు, కానీ క్రిస్మస్లో క్రిస్మస్ సందేశం ఏది? ఇన్ని కార్యక్రమాలు పెట్టుకుని క్రిస్మస్ సందేశం అవసరం అంటారా? ఏనా బయట నుంచి ఎవరినన్నా సేవకులు తీసుకొద్దామని ఆశగా ఉందయ్యా. బయట నుంచి పాస్టర్ గారు ఎందుకంటే డబ్బులు ఖర్చా? ఆ పలహారం పంచినప్పుడు ఆ 2 మాటలు అయ్యో మీరే చెప్పండి, వదిలిపోద్ది. ఖర్చా? ఇదేంటి ఇలా ఆలోచిస్తున్నారు వీళ్ళు? దీనికేంటి ఇంత ఆలోచించేస్తున్నారు ఈయన? దాదాపుగా 3 నెలలు అవుతుంది మన సంఘానికి వాక్యం చెప్పడానికి నేను నియమింపబడి. నేను వచ్చిన ఈ 3 నెలల్లో ఒక్క ఆదివారం కూడా మీరు నాకు కనబడలేదయ్యా. ఇంతకీ మీ పేర్లు? నేను సంఘ పెద్దనండి, ఈడు యూత్ లీడర్ అండి. మా పేర్లు తెలీదా మీకు? నా పేరు గాబ్రియేలు, ఈడి పేరు అక్షయ్ అండి. అవునండి. చర్చిలో ఫ్యాన్ల మీద పేర్లు చూడలేదా? ఆ గాబ్రియేలే ఈ గాబ్రియేల్ అండి. చర్చ్ ఎదురుగుండా ఉన్న బ్యానర్లో పెద్ద ఫోటో నాదే, చూడలేదా మీరు? పాస్టర్ గారు, చర్చిలో మేము కనపడం కానండి, చర్చిలో కనపడే వస్తువులన్నీ మేము కొన్నాయండి. మా బిజినెస్లో పడి మాకు ఆదివారానికి సోమవారానికి తేడా తెలవదండి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఏమనుకుంటున్నారు మీరు? క్రిస్మస్ అంటే యేసుప్రభు పుట్టాడని పండగ, అంతే కదండి. అంతే అంటావేంట్రా? పండగనే కదా, అన్ని డబ్బులు ఖర్చు పెడతాం ప్రతి సంవత్సరం. పోయినసారి 10 లక్షలు ఖర్చు పెట్టాం, ఈసారి 15 వేసుకోండి. అలాగా? ఎందుకంటే అలా నవ్వుతున్నారు? ఏమైందనండి? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అండి. మీరు అనుకున్నట్టు ఏం కాదండి అయ్యా. మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ పాపానికి దాసులుగా మార్చబడ్డారు. ఆ దాసత్వము నుండి, అనగా ఆ పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే
దైవ కుమారుడే వచ్చిన సందర్భమే ఈ క్రిస్మస్. అందునిమిత్తమే కృతజ్ఞతాభావంతో ఆయన ఆరాధించాలి. మీరు ఇందాక నుంచి చెబుతున్న కార్యక్రమాల్లో ఆరాధన అనే సందర్భం ఎక్కడుంది? విందులు, చిందులు, ఆర్భాటాలు తప్ప. గాబ్రియేలు, యెషయా అని పేర్లు పెట్టుకున్నారు. క్రిస్మస్ గురించి ఆ మాత్రం తెలీదా మీకు? చూడండి, ఈ రోజుల్లో చాలామంది క్రిస్మస్ అనే టైటిల్ పెట్టి సినిమా కల్చర్ని తీసుకొస్తున్నారు. నాట్యం పేరుతో బ్రేక్ డ్యాన్సులు వేస్తూ సినిమా హీరోల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఆ డ్యాన్సులకు విజిల్స్ వేస్తూ కేకలేస్తున్నారు. పైగా కీర్తనల గ్రంథం 150 అధ్యాయం 4వ చరణంలో తంబూరుతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడని వ్రాయబడి ఉందని చెప్తారు. అలా వాక్యాన్ని అడ్డం పెట్టేసుకుని సినిమా స్టెప్పులు వేస్తున్నారు. నిజానికి దేవుణ్ణి ఆరాధించవలసిన క్రమం ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధింపవలెను. ఈ రోజుల్లో అలా ఆరాధించేవారు ఎవరున్నారు చెప్పండి అయ్యా మీరు? లక్షలు లక్షలు ఖర్చు పెట్టి క్రిస్మస్లు చేస్తున్నారు. కానీ క్రిస్మస్ ఆరాధనలో ఒక్కరైనా రక్షించబడుతున్నారా? క్రిస్మస్ ఆరాధనలో మీరు చెప్పినవన్నీ అవసరమే, కానీ అవన్నీ తగుమాత్రంగా ఉండాలన్నా తగుమాత్రంగా ఉండాలి. దేవునికి చెందవలసిన మహిమను మనం ఎక్కడ దొంగిలించకూడదన్నా. క్రిస్మస్లో పేదలకు వెధవరాండ్రులకు బట్టలు కొంటానన్నారు కదా, అది చాలా మంచి ఆలోచన అండి. మీరు పేదరికం అని అన్నారు కదండి, నాకు మాట గుర్తొస్తుంది. నా దృష్టిలో ఆత్మీయ స్థితి లేకపోవడం కూడా పేదరికమేనండి. దైవ భయము, దైవికమైన లక్షణాలు లేకుండా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి క్రిస్మస్ చేస్తే ఏం ప్రయోజనం అండి? దయచేసి ఒక్కసారైనా ఆలోచించండి. గాబ్రియేల్ గారు, యెషయా గారు, క్రిస్మస్ అంటే 100కి 100 పాళ్ళు దేవుణ్ణి ఆరాధించడమేనండి. నా దృష్టిలో ఆరాధన వాక్యం లేని క్రిస్మస్సే కాదండి. మీరు అలా మాట్లాడేసరికి నాకు చాలా బాధ కలిగిందండి. సంఘ పెద్దలుగా వ్యవహరిస్తున్న మీరు కనీసం దైవికమైన లక్షణాలతో లేరండి. నిజమే పాస్టర్ గారు, మీరు చెప్పింది కరెక్టే. దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధించాలండి. అవును పాస్టర్ గారు, ఇన్నాళ్ళు డబ్బుందన్న గర్వంతో క్రీస్తు పుట్టుక పరమార్థం ఏమిటో మేము తెలుసుకోలేకపోయాం. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఆడంబరంగా చేయడమే క్రిస్మస్ అనుకున్నామండి. మీలా ఎప్పుడూ ఆత్మీయంగా ఆలోచించలేదండి. ఈ లోకంలో డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని మందిరాన్ని కూడా విడిచిపెట్టేశాం. అవునండి, ఇక నుండి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వచ్చేస్తామండి. చాలా సంతోషం. మన క్రిస్మస్ ఆత్మీయమైన క్రిస్మస్గా జరిపించి అందరికీ ఆదర్శంగా నిలుద్దాం. అందరికీ ఆత్మీయమైన క్రిస్మస్ను పరిచయం చేద్దాం. క్రిస్మస్ అంటే ఆడంబరం కాదు, క్రిస్మస్ అంటే ఆరాధన అని మనం చెబుదాం తమ్ముడు. అలాగే పాస్టర్ గారు, వందనాలు పాస్టర్ గారు. వందనాలండి. జాగ్రత్తగా వెళ్ళరండి.